మీకు న్యాయం చేస్తాను చెప్పినా కదా, నాకు ఇబ్బంది లేకుండా చేస్తాను. మీ అడ్వకేట్ వచ్చారు, మీ అడ్వకేట్తో నేను మాట్లాడతాను. అర్థమైందా? మాట్లాడి ఏదో ఒకటి ఫైల్ చేస్తాను. నా పేరు లోకేశ్వరి, కుబేర్నాథ్ భార్య అండి. నా భర్త నిన్నటి నుంచి కనిపించలేదు. యాక్చువల్ వచ్చేసి కుబేర్నాథ్ పైన కేసు నమోదైంది కదమ్మా, కంప్లైంట్ ఇచ్చినారు. విఆర్ఓ భార్య నా భర్తను కిడ్నాప్ చేశానని చెప్పేసి ఒక్క నిమిషం క్వశ్చన్. అదే వచ్చేసి బత్తిని కుబేర్నాథ్ పారిశ్రామికవేత్త టీడీపీ నేతపై విఆర్ఓ సురేష్ భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఏమని నా భర్తను కిడ్నాప్ చేసి వాళ్ళు కొట్టారని, బెదిరించి కిడ్నాప్ కంప్లైంట్ ఇచ్చారు. దాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నా భర్త పైన లేనిపోని పుకారు పుట్టించినారు వాళ్ళు. మాకు అప్పు ఇచ్చినాం మేము, డబ్బులు 5 అప్పు ఇచ్చినందుకు ఇప్పుడు అట్లా చేస్తున్నారు మా పైన నా భర్త పైన చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. డబ్బు తీసుకున్న వ్యక్తిని న్యాయ పద్ధతిలో పోయి డబ్బులు వసూలు చేసుకోవాలి, కానీ ఇట్లా దౌర్జన్యం కొట్టి అప్పు అడిగేకి పిలుచుకుని ఫ్యాక్టరీలో కూర్చోపెట్టి తినిపించి అంత చేసి అది కిడ్నాప్ అని ఎట్లా చెప్తారు సార్ మీరు? యాక్షన్ మేము చెప్పేది పోలీసులను నిర్ధారణ చేసి 3 కేసులు పెట్టారు, కిడ్నాప్ కేసులు పెట్టినారు. వాళ్ళిద్దరు భార్యకి ఫోన్ చేసి అట్లా చెప్పమని వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని అట్లా నా భర్త పైన పోలీసులు తప్పుడు కేసు కట్టారంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా సార్, తప్పుడు కేసు పెట్టినారు సార్ వాళ్ళు. నా భర్త పైన తప్పుడు కేసు పెట్టినారు సార్ వాళ్ళు. రాజకీయంలోకి ఎగ్గినారు. మీరు కూడా ఆయన డబ్బులు కట్టకపోతే లీగల్ గా వెళ్ళాలని కోర్టు ద్వారా ఏం చేయలేదు సార్. మరి ఏం చేస్తా అప్పు అడిగినాం సార్, అంతే అప్పు అడిగినాము. రాత్రి వచ్చేసి పోలీసులు లేదు, మేము కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ అడుగుతున్నాం, ఒక్కరు మాట్లాడాలి. యాక్షన్ వచ్చేసి విఆర్ఓ సురేష్ భార్య వచ్చేసి నా భర్త కనిపించడం లేదు, నా భర్తని కుబేర్నాథ్ అనే పారిశ్రామికవేత్త కిడ్నాప్ చేస్తారని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎత్తుకుపోవడం. కిడ్నాప్ ఏ టైం చేస్తారు? ఎప్పుడైనా మీకోసమే అడుగుతున్నాము. కేసులు పెడితే ఎట్లా సార్? నా భర్త పైన లేనిపోని కేసులు పెడితే మేము ఎట్లా ఉండాలి సార్? నా భర్త పేరున్న మనిషి, నా భర్త ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషి. ఊపికిన కులాల్ని అందరిని తీసుకుని వస్తే ఎట్లా సార్? వాల్మీకులంతా నా సోదరులు, అన్నదమ్ములు. ఒకే ప్లేట్ లో తింటాం మేమందరూ. ఇప్పుడు మా ఫ్యాక్టరీలో అందరు అన్నదమ్ములు, మేము అందరూ ఒకే దగ్గర ఉంటాము. మీరు అడగండి, ఎవరినన్నా అడగండి. మీరు వాల్మీకులంతా నా అన్నదమ్ములు. 100 మంది పైన నా ఫ్యాక్టరీలో ఉన్నారు. ఏమని కంప్లైంట్ చేశారు? నా భర్త కనిపించడం లేదు, మనస్తాపం చెందినాడు. నా భర్త అంత పెద్ద మనిషి, నా భర్త అనవసరమైన కేసులు పెట్టినందుకు నా భర్తకి మనస్తాపం చెందింది సార్. ఎక్కడికి పోయినాడో తెలియదు. నిన్నటి నుంచి 2 గంటలు పోయినాడు, స్విచ్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు నుంచి నాకు ఎంత బాధ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఎంత భయపడుతుందల్లా. నేను ఎప్పుడు బయటికి రాలేదు సార్, ఎప్పుడు బయటికి రాలేదు సార్. నేను కూర్చుని సార్, మేము ఎప్పుడు నేరం చేసేవాళ్ళు కాదు సార్. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం సార్. మేము రైతును పెట్టేవాళ్ళు సార్. మీరు ఇప్పుడు మా మామ లక్ష్మీనారాయణ 4 పెట్టే అతను, సాయం చేసే అతను సార్. వాల్మీకి అంటారు కదా సార్, వాల్మీకి మా అన్నదమ్ములు సార్. ఉక్కునే వారు రాజకీయాలు వేడి సార్, రాజకీయాల్లోకి తేవద్దు సార్. అప్పు అడిగినందుకు మాకు ఇంత శిక్ష సార్, ఇంత మనోదయం వేద సార్. నాకు ఎప్పుడెప్పుడు మాట్లాడినాను సార్, నాకు మాట్లాడు కూడా రావటం లేదు సార్. నిన్న 2 గంటలు నేను బయటికి రాలేదు సార్. ఇప్పుడు వరకు ఇప్పుడు సురేష్ అతని భార్య, నా భర్త కనిపించడం లేదు. నిన్న 2 గంటల నుంచి స్విచ్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు నేనెంత బాధపడాలా? ఇంకోటి బీటీ సురేష్ నుంచి ఆల్రెడీ ఆదంలో చాలా వరకు అప్పులు చేసినాడన్న అపవాదం ఉంది కదా, మీరు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎంత తీసుకునేవాడు ఎంత నమ్మిస్తాడు సార్, ఎంత నమ్మిస్తున్నాడు సార్. 2.5 సంవత్సరాల కింద నా భర్త ఎంత అనుకూలంగా అడిగినాడు సార్. 5 లక్షలు ఇచ్చినాడు సార్. ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు, ప్రతిరోజు ఫోన్ చేసి ప్రతిరోజు అడుగుతుంటే ఈ రోజు రేపు ఈ రోజు అని చెప్పినందుకు నిన్న పోయి పిలుచుకుని వచ్చాడు సార్. పిలుచుకుని వచ్చినందుకు నా పైన ఇంత పెద్దగా
నా భర్త పైన ఇంత పెద్ద మోసం చేసి ఇంత పెద్ద కుట్రలు చేసి ఇప్పుడు రాజకీయంలో లాక్కున్నారు. రాజకీయంలో నా భర్తను తొక్కాలని చూస్తున్నారా? నా భర్తని రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారా? అన్ని ఉన్నాయి సార్, మీకు ఆధారం కావాలంటే చెక్కులు ఉన్నాయి, చెక్ బౌన్స్ కూడా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టించినారు సార్. ఇప్పుడు నాకు న్యాయం చేయాలా? ఇప్పుడు నా భర్త ఎక్కడ ఉన్నది పిలుచుకోండి. నేను సార్ నా పెద్ద ఫ్యామిలీ సార్, అది పెద్ద ఫ్యామిలీ, మేము పెద్ద ఫ్యామిలీ సార్. డబ్బులు అడిగినందుకు ఇంత శిక్ష వేస్తున్నారు మాకు. మేము బయటికి రాకు, ఎప్పుడైనా మేము బయటకు వచ్చినామో అడగండి సార్. స్టేషన్కి వచ్చినాం సార్, స్టేషన్కి వచ్చేటట్టు చేసినారు. లోకేశ్వరి సార్, లోకేశ్వరి గవర్నర్ భార్య.